డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర సంక్షిప్తంగా ఇక్కడుంది. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1941న మహారాష్ట్రలోని మహౌ గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచి ఆయన సామాజిక వివక్షను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ విద్యపై ఆయనకు ఉన్న ఆసక్తి అపారమైనది. విద్యాభ్యాసం: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, పీహెచ్డీ పట్టాలు పొందారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిఎస్సి పట్టా కూడా అందుకున్నారు. సామాజిక ఉద్యమం: భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడటం మొదలుపెట్టారు. సమాజంలో కుల వివక్షను నిర్మూలించి ఈ భారతదేశానికి ఒక భారత రాజ్యాంగాన్ని రాశాడు. అంబేద్కర్ గారు 1956లో నాగపూర్లోని ఒక ప్రదేశంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అంబేద్కర్ గారు ఎన్నో అవార్డులు సంపాదించారు. అందులోనిది భారతరత్న ఒకటి. అంబేద్కర్ గారు స్వయం కృషితో భారత రాజ్యాంగాన్ని రాసి మన భారతదేశానికి ఇచ్చారు. అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ 6న మరణించి